మనకు అయ్యప్ప స్వాములు ఎలా అయితే ఒక సీజన్ వస్తే అయ్యప్ప స్వాములందరూ ఎలా గుర్తొస్తారో అదేవిధంగా గంగానదిలో స్నానం చేయడానికి మనందరం కూడా ప్రతి సంవత్సరం మరి ఉత్సవాలు జరిగితే ఎలా వెళ్తామో కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది కోటి దీపోత్సవం. వెళ్ళాలి, కోటి దీపోత్సవానికి వెళ్ళాలి, కార్తీక మాసం వచ్చిందన్నంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చౌదరి గారు నిర్వహిస్తూ ఉన్నారు. నిజానికి ఇది చాలా మంచి కార్యక్రమం. ఆధ్యాత్మిక మార్గానికి మించిన మార్గం ఇంకోటి లేదు. ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుందంటే ఇన్ని వేల మంది దాదాపు 4:30-5 గంటల నుంచి కూర్చున్నారు. మేము ఏదన్నా ఒక మీటింగ్ పెట్టాలంటే పోలీసు వాళ్ళు లేకుండా, కార్యకర్తలు లేకుండా ఎంత కష్టపడ్డా ఇంతమంది ఇంతసేపు కూర్చుంటారా? ఇంతమంది కూర్చున్నారంటే అది ఆ భగవంతుడి యొక్క కృప, అది ఆధ్యాత్మికతలో ఉండేటువంటి గొప్పదనం అని మనం చెప్పుకోక తప్పదు. అది ద పవర్ ఆఫ్ ద స్పిరిచువల్నెస్. ముఖ్యంగా రోజు టీవీలో చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు మేము అందరినీ చూస్తూ ఉంటే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తూ ఉంటే నాకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనబడతా ఉంది. మీరందరూ కూడా కోటి దీపాలను వెలిగిస్తూ ఉన్నారు. ఆ కోటి దీపాలను వెలిగించినటువంటి మా అక్కా చెల్లెళ్ళ 2 కళ్ళు ఆ దీపాల కంటే అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి.